భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దామెర వద్ద గ్రేహౌండ్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. గ్రేహౌండ్స్ బలగాలకు లచ్చన దళానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లచ్చనతో సహా దళ సభ్యులు 6 మృతి చెందారు. ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే గత కొంతకాలంగా నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో లచ్చన దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మావోయిస్టుల కదలికలు గమనించిన తెలంగాణ గ్రేహౌండ్స్ భారీ ఆపరేషన్ చేపట్టి 6 మావోయిస్టులను అంతం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏదైతే తెలంగాణ జిల్లాలో తెలంగాణ కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ లోపలికి గత కొంతకాలం నుంచి మావోయిస్టులు దాదాపుగా నిలువరించగలిగినప్పటికీ ఇటీవల కాలంలో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, లేకుంటే ఒడిశా ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ తో పాటుగా కేంద్ర బలగాలు అటు ఏరువేత కార్యక్రమం విస్తృతంగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అక్కడి నుంచి నేరుగా ఇటు ఆంధ్ర మీద నుంచి తెలంగాణలోకి పెద్ద ఎత్తున చొచ్చుకొని వస్తున్న నేపథ్యంలో దీని నేపథ్యంలో పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావచ్చు, లేకుంటే అటు మిగతా ప్రాంతాలకు సంబంధించి ఒడిశా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం మొత్తంగా పూర్తి స్థాయిలో గ్రేహౌండ్స్ బలగాలు మోహరించి ఉన్నాయి. ఎక్కడిక్కడ ఎవరు కూడా ఈ చిన్న దళ సభ్యుడైనా సరే ఇటు తెలంగాణకి చొరబడకుండా ఉండడానికి అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కరకగూడెం వద్ద గ్రేహౌండ్స్ దళాలు ఉదయం సమయంలో కూపింగ్ చేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో అక్కడ మావోయిస్టుల సమాచారం రావడంతో అక్కడ కూపింగ్ చేస్తున్న సమయంలో ఒకసారిగా ఎదురుకాల్పు కావడం జరిగింది. అందులో మొత్తం 6 ఇప్పటికి చనిపోయినట్టుగా చెప్తున్నాయి. అయితే దీంట్లో లచ్చన్న ఇటు మన రాష్ట్రానికి సంబంధించిన వర్గంగా మిగతా వాళ్ళకి సంబంధించిన మొత్తంగా ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళే ఉన్నట్టుగా ఇప్పటికీ పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ ఆపరేషన్ చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా ఇటు మన గ్రేహౌండ్స్ దళాలు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆపరేషన్ చేసిన దాఖలాలు, పక్క రాష్ట్రాలు చేసిన భారీ ఆపరేషన్ మొత్తం కూడా మన గ్రేహౌండ్స్ దళాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. మొన్న 3 డేస్ క్రితం కూడా బస్తర్లో జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్ లో 10 మంది జగన్తో సహా కేంద్ర కమిటీ జగన్తో సహా మొత్తం 10 మంది కూడా చనిపోవడం జరిగింది. ఆ ఆపరేషన్ కూడా మన గ్రేహౌండ్స్ కు పూర్తి సహకారం అందించమని చెప్తున్నాయి. అయితే మన చుట్టుపక్కల ప్రాంతాలు జరుగుతున్న ఎన్కౌంటర్ నుంచి కూడా గ్రేహౌండ్స్ దళాలు పూర్తి సహకారం అందిస్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే ఏకంగా మావోయిస్టులు మన తెలంగాణలో కూడా చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులను ఏరువేతల కార్యక్రమంగా గ్రేహౌండ్స్ దళాలు పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి అధికారులు చెబుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.